తాండవం చేస్తుంది. 2025 మార్చి 29వ తేదీన శని కుంభరాశి నుంచి 10 గంటల 7 నిమిషాలకు బయలుదేరి 10 గంటల 32 నిమిషాలకు మీనరాశిలో ప్రవేశిస్తాడు. ఇక అప్పటి నుంచి షష్టగ్రహ కూటమి గడియలు ప్రారంభమవుతాయి. ఇప్పటికే మీనరాశిలో సూర్యుడు, రాహువు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు ఉన్నారు. ఈ గ్రహాలతో శని కలవడం వలన షష్టగ్రహ కూటమి ఏర్పడి ఉంది. ఇప్పటి నుంచి 60 గంటల వరకు, అంటే మార్చి 31వ తేదీన 12 గంటల వరకు షష్టగ్రహ కూటమి ఉంటుంది. ఆ తర్వాత చంద్రుడు మీనరాశి నుంచి బయటకు వస్తాడు. అంటే 60 గంటలు షష్టగ్రహ కూటమి ప్రభావం ఉంటుంది. ఈ 60 గంటల్లో ఏం జరగబోతుంది, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు అనేది ఆసక్తికరంగా మారిందని పండితులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా షష్టగ్రహ కూటమి ప్రభావం ప్రారంభమైందని జ్యోతిష నిపుణులు అంటున్నారు. మరో 60 గంటలు అప్రమత్తంగా ఉండాలని, అవకాశం ఉన్న వారందరూ కూడా దైవ చింతనతో గడపాలని పండితులు సూచిస్తున్నారు. ప్రయాణాలు చేసేవారు ఇబ్బందులు ఎదుర్కొంటారని చెబుతున్నారు. చాలా చోట్ల అనుకోని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను ఒకసారి పరిశీలిస్తే మనకు తెలిసినట్లే ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం వచ్చింది. అలాగే మయన్మార్, థాయిలాండ్ దేశాల్లో కూడా భారీగా వస్తున్నాయి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం భారీగా జరుగుతుంది. ఇదంతా షష్టగ్రహ కూటమి ప్రభావమేనని అంటున్నారు పండితులు. వారం రోజుల క్రితం కూడా ఉద్గ్రయాల కార్చిచ్చే ధ్వంసం ప్రారంభమైంది. ఇది ఎటు దారితీస్తుందో అని అందరూ భయపడుతూ ఉన్నారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం షష్టగ్రహ కూటమి ఏర్పడిన సమయాలను పరిశీలిస్తే 2019లో కూడా అలా 6 గ్రహాల కలయిక వల్ల మనకు తెలిసిందే కదా మహమ్మారి వచ్చింది. ప్రస్తుతం ఏం జరగబోతుందోనని కూడా పండితులు భయపడుతున్నారు. ఇలాంటి గ్రహ సమయం ఉగాది రోజు కొత్త దుస్తులు ధరించి రకరకాల వంటలు తయారు చేసి సంతోషంగా జరుపుకుంటారు. ప్రతి ఏడాది ఉగాది పండుగను చైత్రమాసంలో శుక్లపక్షంలో జరుపుకుంటూ ఉంటారు. ఈ ఉదయాన్నే లేచి కొత్త దుస్తులు ధరించి దేవుని పూజ చేస్తే అంతా మంచి జరుగుతుందని చెప్తూ ఉంటారు. కానీ కొందరు తెలిసి తెలియక కొన్ని చెప్పులు చేస్తుంటారు. దీనివల్ల సమస్యలు ఎదుర్కొంటారు. అయితే ఇప్పుడు ఈ రోజున మనం ఈ పనులు చేస్తే మాత్రం మంచి జరగదని అంటున్నారు. దిగులుగా ఉండకూడదు. కొత్త సంవత్సరం నాడు కొందరు దిగులుగా ఉంటారు. ఇలా ఉండకూడదు. సంతోషంగా ఉంటేనే ఏడాది అంతా కూడా హ్యాపీగా ఉంటారు. ఎన్ని సమస్యలు ఉన్నా కూడా వీటి గురించి ఆలోచించవద్దు. కొత్త సంవత్సరం నాడు హ్యాపీగా ఉండాలి. బాధతో ఉంటే ఏడాది మొత్తం ఇలానే ఉంటుందని కూడా చెబుతున్నారు. తప్పుగా మాట్లాడకూడదు. కొందరు అసభ్యకరమైన మాటలు మాట్లాడుతుంటారు. వీటి గురించి మాట్లాడితే మానసిక ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు ఇంట్లో సంతోషం పోతుంది. అలాగే కష్టాలు కూడా మొదలవుతాయి. అయితే కేవలం ఉగాది రోజు మాత్రమే కాకుండా డైలీ కూడా మంచిగా మాట్లాడటం అలవాటు చేసుకోండి. గందరగోళంగా ఉండకూడదు. ఈ పని చేసినా కూడా నెమ్మదిగా చేయాలి. తొందరపాటు పనులు చేస్తే మీకు ఆందోళన ఎక్కువ అవుతుంది. దీనివల్ల ఏడాది మొత్తం గందరగోళంగా ప్రతి పనిని కూడా చేస్తారు. కొందరు ప్రశాంతంగా ఉండకుండా గొడవలు కూడా పడుతుంటారు. ఇతరులతో గొడవలు పడకుండా సంతోషంగా ఉండి ఉగాది రోజు సంతోషంగా ఉంటే ఏడాది అంతా హ్యాపీగా ఉంటారు. కాబట్టి ఉగాది రోజు ఇతరుల మీద కోపం, ఈర్ష్య ఉండవద్దు. అలాగే వేకువజామునే లేవాలి. ఆలస్యంగా లేస్తే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుందని పండితులు చెబుతున్నారు. ఉదయం 4 గంటలకు లేచి శుభ్రం చేసి పూజ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అయితే అందరూ కూడా పితృదేవతలను మర్చిపోకూడదు. తప్పకుండా వారికి పూజ చేసి వారి ఆశీస్సులు కూడా తీసుకోవాలి. ఉగాది పరిస్థితి రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా పితృదేవతలను అసలు మర్చిపోకూడదు అని అంటారు. ఎందుకంటే వాళ్ళ వల్లే మనం ఒకసారి సాధారణంగా చాలామంది నిత్యం పూజనం చేయడం అలవాటు చేసుకుంటారు. దీపం పెట్టి పచ్చిగా కూడా ముట్టకుండా ఉంటారు. ఒకప్పుడు అంటే ఉదయం లేచి ప్రశాంతంగా పూజ చేసుకుని రోజు ప్రారంభించేవారు. అయితే నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రశాంతంగా పూజ చేసుకోవడానికి కూడా సమయం ఉండటం లేదు. పైగా పూజ సమయానికి సంబంధించి జనాల్లో చాలా అపోహలు ఉన్నాయి. ఉదయం ఏ సమయంలో యూజ్ చేస్తే దానిపైన అనేక సందేహాలు ఉన్నాయి. మరి దీనిపై శాస్త్రాలు పెద్దలు ఏం చెబుతున్నారు? పూజ చేసుకోవడానికి సరైన సమయం ఏది అంటే ఉదయం సూర్యోదయం అయిన 2-3 గంటల్లోపే పూజ పూర్తి చేయాలని పండితులు చెబుతున్నారు. అంటే మార్నింగ్ 6 to 9 మధ్యలో పూజ పూర్తి చేయడం చాలా మంచిది అని, ఉత్తమం అని చెబుతున్నారు. ఈ సమయాన్ని బ్రహ్మముహూర్త సమయం తర్వాత వచ్చే పవిత్ర కాలంగా భావిస్తారు. ఈ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండటమే కాకుండా వాతావరణం కూడా అనుకూలిస్తుంది. అందుకే ఈ సమయంలో పూజ చేస్తే దేవతల ఆశీర్వాదం సులభంగా లభిస్తాయని పెద్దలు అంటున్నారు. అలాగే ఆయుర్వేదం ప్రకారం కూడా
ఉదయం 9 గంటల్లో శరీరం మనసు చాలా బాగుంటాయని, ఈ సమయంలో పూజ చేస్తే కూడా ఆధ్యాత్మికంగానే కాక మానసికంగాను కూడా ప్రశాంతంగా ఉంటుందని కూడా చెబుతుంటారు. సూర్యోదయం తర్వాత అనగా ఉదయం 10 గంటల ప్రాంతం నుంచి రాహుకాలం దుష్ట సమయం ప్రభావం పెరుగుతుందని కూడా చెప్తున్నారు. అయితే ఈ సమయంలో కూడా పూజ చేస్తే అంతగా ఫలితం ఉండదని, పైగా కొన్ని సందర్భాల ప్రతికూల శక్తులు కూడా ఆకర్షణీయతమవుతాయని కొందరు జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. అలాగే ఉదయం ఆలస్యం పూజ చేయడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం తగ్గుతుందని కూడా హెచ్చరిస్తున్నారు. పూజ చేయడం ఆలస్యం కావడం వల్ల తప్పు జరుగుతుందని ఎక్కడా నిర్ధారణ చేయలేదు. కానీ అది ఆలస్యం అయితే వ్యక్తిగత దినచర్యల్లో క్రమశిక్షణ తగ్గుతుంది, మానసిక ప్రశాంతత కరువవుతుందని అంటున్నారు. అలాగే కొందరి ఇంట్లో చిన్న చిన్న సమస్యలు, గొడవలు, ఆర్థిక ఇబ్బందుల వల్ల పూజ ఆలస్యం అవుతుందని వెల్లడిస్తున్నారు. కనుక ఉదయం 9 గంటల లోపలే పూజ పూర్తి చే తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి రోజు పచ్చకర్పూరాన్ని తిలకాన్ని పెడతారు. భక్తులు దేవునికి కానుకలు పంపిస్తే దేవాలయం వారు ప్రసాదమైన పచ్చకర్పూరాన్ని పోస్ట్ ద్వారా పంపిస్తారు. ఈ ప్రసాదాన్ని కొంతమంది భక్తులు తింటారు, మరికొందరు డబ్బాలో పెడతారు, మరికొందరు ఈ ప్రసాదాన్ని ఏం చేయాలో అని ఆలోచిస్తుంటారు. దీనికి సమాధానం ఇక్కడ ఉంది. స్వామి ప్రసాదమైన పచ్చకర్పూరాన్ని పాలలో వేసుకొని తాగాలి. దాంతో స్వామి ప్రసాదాన్ని సేవించినట్లు అవుతుంది. పచ్చకర్పూరాన్ని కొబ్బరి నీళ్ళలో కలిపి తలకు రాసుకుంటే జుట్టు సుగంధమయం అవుతుంది. పచ్చకర్పూరాన్ని కుంకుమలో కలిపి నుదుటికి పెట్టుకుంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది. పచ్చకర్పూరాన్ని నీటిలో కలిపి ముక్కు, ఎద, నుదుటికి రాసుకుంటే ఎటువంటి జలుబైనా వదిలి వెళ్లాల్సిందే. తలనొప్పి సగం మాయమైపోతుంది. పచ్చకర్పూరం కుంకుమ పువ్వు కలిపి డబ్బులు పెట్టెలో పెడితే ఎక్కువ ధనలాభం కూడా కలుగుతుంది. వ్యాపారులు ప్రతిరోజు కూడా కుంకుమను నుదురు పెట్టుకుంటే ఆ రోజు ఎక్కువ వ్యాపారం జరుగుతుంది. అయితే కర్పూరాన్ని తీపి పదార్థాలను కలిపి దేవునికి నైవేద్యంగా పెట్టి దానం చేస్తే మీ ఇంట శుభకార్యాలు జరుగుతాయి. పచ్చకర్పూరాన్ని కలిపిన నీటిని ప్రతిరోజు తాగితే గ్యాస్ట్రిక్ సమస్య, దంత దుర్గంధం కూడా దరిచేరవు. దేవాలయానికి దానం చేస్తే మీకు రాజ సన్మానం, గౌరవం ఎక్కువగా అందుతుంది. అలాగే పిల్లలు లేనివారు పాలకు పచ్చకర్పూరాన్ని జోడించి మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవుని అభిషేకం చేసి ఆ పాలను తాగుతూ ఉంటే అన్ని రకాల గర్భదోషాలు తొలగిపోయి సంతానం మంచిగా కలుగుతుందని పండితులు కూడా చెబుతున్నారు. సో మీకు కూడా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిది పచ్చకర్పూరాన్ని వెలిగిస్తే అది ఏం చేయాలో తెలియని వారు ఇవి పాటిస్తే మీకు అంతే మంచిగా జరుగుతుంది. అలాగే ఎన్నో శుభాలు కలుగుతాయని కూడా చెబుతున్నారు. దీనిపై మేము ఏంటో చెప్పండి. అలాగే